సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి పాలు ఇచ్చిన వెంటనే వాళ్ళు కక్కుతూ ఉంటారనమాట. సో ఎంతగా ఎత్తుకొని జోకొట్టి తేన్పు తెప్పించినా కానీ వాళ్ళు మళ్ళీ వామిటింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో పిల్లలు 3 నెలల లోపు వరకు వామిటింగ్స్ చేసుకోవడం అనేది కామన్ అనమాట. కానీ ఏ టైంలో డేంజర్ అంటే మీకు ముక్కులోంచి అండ్ నోట్లోంచి పాలు పదే పదే వస్తూ ఉంటాయి. అండ్ మీరు ఎన్నిసార్లు తేన్పు తెప్పించినా ఎంత చేసినా కానీ పదే తేన్పు పదే పిల్లల ముక్కులోంచి నోట్లోంచి అలా వామిటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. కొన్ని పాలిచ్చిన వెంటనే 3 నెలల లోపు వరకు పిల్లలు ఈవినింగ్ దానికైనా సరే కొంచెం పెరుగులాగా వామిటింగ్ చేసుకోవడం అనేది కామన్. అండ్ నోట్లో వేళ్ళు వేసుకునే వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అండ్ మగపిల్లలు ఇంకా ఆడపిల్లలైనా సరే పాలు అరగకపోతే ఇలా వామిటింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా మనకు వెనకట సామెత ఉండేది, కక్కే పిల్లలే దక్కుతారని. సో అన్ని రకాలుగా అరిగించుకోకుండా ఇలా వామిటింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటేనే మనకి ఈ పిల్లలే మంచివాళ్ళు, కక్కే పిల్లలే దక్కుతారు అని సామెత కూడా ఉండేదన్నమాట. నేను కూడా ఇలానే భయపడేదాన్ని. మా నానమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇలా చెప్పేవాళ్ళు అనమాట. సో ఎంత వాళ్ళు చెప్పినా కానీ మళ్ళీ టెన్షన్ అయ్యేది. సో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పారనమాట, ఎంత మీరు కక్కినా కానీ మామూలుగా పాలు ఇచ్చి తేన్పు వచ్చినా కానీ కాసేపు అలా భుజం మీదనే వేసుకొని బాగా తడమాలన్నమాట. ఒకసారి తేన్పు రాగానే మనం వెంటనే దింపేయొద్దు పిల్లల్ని. అలానే భుజం మీద వేసుకొని మినిమం ½ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా అయినా మీరు భుజం మీద వేసుకొని బాగా తడమాలి. ఎందుకంటే వాళ్ళు పాలు తాగిరంటే 3 నెలల లోపు వరకు ఎలాంటి యాక్టివిటీస్ చేయరు. సో కదలకుండా అలా పడుకుంటారనమాట. సో అటు ఇటు కొంచెం కదిలిస్తూ ఉంటే అది అరిగిపోతూ ఉంటాయి. అండ్ వాళ్ళు పడుకొనే ఉంటారు, పాలు తాగుతారు, పడుకుంటారు కాబట్టి వాళ్ళకి అరగదు. సో అరుగుదల సిరప్ పోసినా కానీ అరగక ఈ వామిటింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు కొంచెం భుజం మీద వేసుకొని జో కొట్టడం, ఇంకా దాని తర్వాత మసాజ్ చేస్తూ ఉండడం, అప్పుడప్పుడు రోజుకి 2 సార్లు లేదా 3 సార్లు అయినా బాడీ మసాజ్ చేస్తూ ఉండాలి. పొట్ట మొత్తం కదిలిస్తూ ఉండాలి. పొట్ట మీద బాగా ఇలా అంటూ మర్దన చేయాలి. దాని తర్వాత లెగ్స్ మొత్తం తల దగ్గరికి తీసుకొచ్చి ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ యాక్టివిటీస్ మనం చేపిస్తూ ఉండాలి. సో బేబీ అలా పడుకుంటూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు చేతులను ఇలా బెండ్ చేయడము, కాళ్ళని స్ట్రెచ్ చేయడము, అండ్ వాళ్ళతో మాట్లాడించడం, అప్పుడప్పుడు ఎత్తుకొని అటు ఇటు తిప్పడము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు చేస్తూ ఉండాలి. సో మదర్ ఇలా చేస్తే బేబీ తీసుకున్న పాలన్నీ కూడా చక్కగా అరిగిపోతాయి. కానీ 3 మంత్స్ లోపు వరకు అరగక వామిటింగ్ అనేది చేసుకోవడం కామన్ అనమాట. కానీ ఎప్పుడు డేంజర్ అంటే ముక్కులోంచి నోట్లోంచి పదే వస్తుంటే మాత్రం మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో ఒకసారి లంగ్స్లోకి కూడా పాలు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలా ముక్కులోంచి వస్తున్నాయంటే. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు 3 మంత్స్ లోపు వరకు ఏది అయినా సరే ఇలాంటి టిప్స్ కాకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళడం చాలా మంచిది. సో దాని తర్వాత వాళ్ళు ఓకే పర్వాలేదు అనుకుంటే ఇలాంటి చిన్న ట్రిక్స్ అనేవి మీరు ప్లే చేయొచ్చు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఆఫ్టర్ డెలివరీ పిల్లలు కక్కుతున్నారు అని అంటే ఎంతవరకు సేఫ్ అండ్ ఏం చేస్తే వాళ్ళు కక్కకుండా ఉంటారు అనేసి ఈరోజు వీడియో అనమాట. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.